him with the rest of the bodies! We don't have time! Get back! నువ్వు చచ్చిపోతావరా? చచ్చిపోతావరా? ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలరా? ముందు నువ్వు ఈ నుంచి పోరా. వాళ్ళకి తెలిస్తే చంపేస్తారా. నేను ఏదోటి చూసుకుంటా. నువ్వు ముందు ఈ నుంచి పోరా. పోరా పోరా పో. తను ఎక్కడికని పోతాడో? తనకున్న ఒకే ఒక బంధం తన అన్న శివయ్య. తనను వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్తే ఇక్కడికి ఎందుకు వచ్చావు? మమ్మల్ని కూడా చంపడానికా? ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? నువ్వు కాల్చావే స్వాతంత్రం కోసం పోరాడుతున్న 300 మందిని. వాళ్ళల్లో మీ అన్నయ్య శివయ్య ఒకడు. తన అంత చెప్పినా వినకుండా సైన్యంలో చేరావే. నువ్వు ఈ ఊరికి చీడ పురుగురా. ఇక్కడ ఉండొద్దు. ఇంకెక్కడికైనా వెళ్ళి చావు. ఓరి పాపాత్ముడా, మాకున్న ఒకే ఒక బంధాన్ని తెంచేసావు కదరా. ఇక ఊరు లేదు, ఈ ఊరితో నీకు బంధము లేదు. ఈ ఊరిని వదిలేసి మాకెవరికి కనిపించకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వు. రండయ్యా. పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు. అమాయకమైన జనాన్ని చంపేశానని, సొంత అన్నయ్యని చంపేశానని, శరీరంలో ప్రాణం ఉన్నప్పటికీ జీవోత్సవంలా దేశదిమ్మరిగా తిరిగాడు. మిల్లర్ మీ దళంలో ఎప్పుడు చేరాడు? 2 ఏళ్ల క్రితం పావురాల గుట్ట దగ్గర దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు రేంజర్స్కి దొరికిపోయాం. అప్పుడే మొదటిసారి అతను చూశాను. సారథి, గట్టిగా కట్టు. చాలా దూరం వెళ్ళాలి. వాడిని వెతికే కళ్ళు ఇప్పుడు మనల్ని కూడా వెతుకుతాయి. ఇది అవసరమా? అవును రాజన్న, నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించు. ఏం ఆలోచించాలి? 10 అడుగులు దూరంలో ఉంటేనే గురి చూసి కాల్చలేకపోయారు. మిమ్మల్ని నమ్మి నేను దొంగతనం చేయాలా? తన్ని చూశారుగా, 100 అడుగులకి పైనే ఉంటుంది. నుదుటి మీద బొట్టు పెట్టాడు. సైన్యం నుంచి వచ్చాడ్రా. ఇలాంటి వాడే మనకు కావాలి. నేను ఇక్కడ ఉంటాం మీ దళం వాళ్ళకి ఇష్టం లేదా? చెడ్డోల్ని చంపావు, మంచోడివే అయి ఉంటావు. ఏ ఒక చెడ్డోడు ఇంకో చెడ్డోడిని చంపడా?
ఈరోజు తను ప్రాణాలతో ఉన్నాడంటే మేముండబట్టే, లేదంటే ఇదేదీ జరిగేది కాదు. బానిసత్వమంటూ లేదు, బడుగు వర్గమంటూ లేదు, ఉండవలదు పేద భరత జాతినందు ఎక్కడ, విద్య వైద్య సంపదల్లో స్వేచ్ఛ ఊపిరవ్వగా, మనుషులందరెన్నడూ సమానమంటూ చాటుదాం. విడుదల 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 నాటకం జరిగేటప్పుడు రక్షక భటులొస్తారు. వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోగానే మనం స్టేజ్ మీదకొచ్చి పాట పాడదాం, సరేనా? సరే, పాడండి. సుందర గణపతి వచ్చును ఇచ్చును ఈ రోజు, సుందర గణపతి వచ్చును. జరిగిన పోరాటంలో కాల్పుల్లో చనిపోయిన మన సభ్యుడు డాక్టర్ ఎర్నెస్టో వారి జ్ఞాపకార్థం ఈ నాటకం ప్రదర్శింపబడుతుంది. మనం బతుకుతున్న భూమి మనదైనప్పుడు దీనిపై సర్వ హక్కులు మనకున్నాయి. ఈ భూమి మీద మనం ఎవరి కాళ్ళ కింద తొత్తులం కాదు. తెల్లదొరలు సంస్థానాది తమ్ముడు ఇలా రా తమ్ముడు. మనమే ముష్టెత్తుకునే కాలము పోయింది. తెల్లదొరలు సంస్థానాధీశుల కాలము పోయింది. జాగ్రత్త 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 తీసుకెళ్ళండి. రండి. ఇక్కడ పడుకోబెట్టండి. జాగ్రత్త జాగ్రత్త. మీరు పక్కకి రండి. కొంచెం చూడమ్మా. తుంగభద్ర ఎవరితను? మాదలం వాడే. గుండు వెన్నులో దిగింది. అయ్యయ్యో. నిన్న భానుమత నీకావిడ ముందే తెలుసా? తెల్లదొరలకి దొంగవి, మీ ఊరి వాళ్ళకి ద్రోహివి. నిజానికి నువ్వు ఎవరివి? నువ్వెవరో, నీకేం కావాలన్న దాన్ని బట్టి నేనెవరో తెలుస్తుంది. నా పేరు విన్సెంట్ బాబు. మీ అన్న శివయ్యకు నేను మిత్రుణ్ణి. తను నేను ఎన్నో పథకాలు వేసి పోరాటాలు చేశాం. మేమిద్దరం వేరువేరు దారిలో వెళ్ళాం. తను చనిపోయి ఉండకూడదు. అది శాంతి పోరాటం, ఆయుధ పోరాటం కాదు. 300 మందిని చంపేశారు. అందులో చనిపోయింది మీ అన్న ఒక్కడే కాదు, డాక్టర్ భానుమతి భర్తను కూడా కలిపి చంపేశారు. చంపిన హంతకుణ్ణి కాపాడనని తలుచుకుంటేనే నువ్వు మా దళంలో చేరు మిల్లర్. దోచేవాడిగా కాదు, కాచేవాడిగా. ఓ పెద్ద పోరాటం జరగబోతున్నావు. దానికి నీ సాయం కూడా కావాలి. తను 2 వైపుల గురిపెట్టిన తుపాకీ లాంటివాడు. ఎటువైపు తూటా పేలుతుందో తనకే తెలీదు. ఎంతోమంది పోరాట వీరులు చనిపోయారు రాజన్న. నేను చెప్పినట్టు వినే ముగరాజులు కావాలి, ఎవడి మాట లెక్క చేయని మదమెక్కని గజరాజులు కావాలి. ఎవరు చెబితే వింటాడో నాకు బాగా తెలుసు. వస్తా మరి. ఒక్క నిమిషం. ఏంటి?
ఇది ఏ ముఠా వాళ్ళది? ఇంకేం దొరికాయి? వాళ్ళు వాడేది తుపాకులు కాదు, విల్లంబులు. అన్ని ముఠాలు నాకు తెలిసినవే. ఎందుకు అడుగుతున్నావు? మా ఇలాకాలోకి వచ్చి మేం కొట్టేయాలనుకునేది దొంగిలించుకుపోయారు. చెప్పండి వాళ్ళకి. సరే, నీ ఇలాకాలో అడుగు పెట్టొద్దని నేను చెప్తాను. సరేనా? వస్తా మరి. అలాగే. నిన్ను చంపాలని చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూ కూర్చున్నాను. ప్రాణాలు కాపాడటానికి చదివిన నేను ప్రాణాలు తీయలేకపోతున్నాను. చంపేయాల్సిందే. నువ్వు నన్ను క్షమించావు అనుకునేవాడిని. ఎంతో మందిని చంపుంటావు. మా సంఘం కోసం ఒకరిని చంపాలి. గవర్నర్ కొడుకు రైలీ ప్రజల్ని దోచుకుని చిత్రహింసలు పెడుతున్నాడు. వాణ్ణి చంపడానికి మేం వేసిన పథకం ఫలించలేదు. విన్సెంట్ బాబు నీ వల్ల అవుతుందని నమ్ముతున్నారు. 300 మందిని దారుణంగా చంపిన నీకు ఇంకో హత్య పెద్ద లెక్కేం కాదుగా. ఇలా చూడు, రైలీ చావాలి. నీలాగా నేను కూడా ఒక హంతకురాలనయ్యుంటే వాడిని నేనే చంపేదాన్ని. సంఘం కోసం అక్కర్లే, నా కోసం వాడు చావాలి. ఇంకా ఒకే ఒక్క ప్రాణం తీసి చేసిన పాపాన్ని కడుక్కో. రేపట్లోగా నాకు సమాధానం కావాలి. విధి నవ్వెనో ఏడ్చెనో తెలియదు. గతి కృతజ్ఞతో ద్రోహమో తెలియదు. నటించమని నాకునే చెప్పుకున్నా నిజముని తాచి